రామ్లన్న ఇది విషయం ఏంటంటే ఓకే. మొన్న విజయసాయి రెడ్డి జనరల్గా ఎవరైనా ఒక పక్క రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలోనో ఏమైనా అంశాలు ఉంటే అవి తీసుకుంటారు, లేదు అనుకుంటే డిస్కస్ చేసుకుంటారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక రాష్ట్ర ప్రభుత్వం, సో ఏదైనా కూడా విధి విధానాలు కావచ్చు, లేకపోతే ఇంకే అంశాల్లో కూడా ఆ డిస్కషన్లు పక్కన పెట్టేసి ఏకంగా విజయసాయి రెడ్డి పార్లమెంట్ లోపల ప్రభుత్వమే కోల్పోతుంది అంటున్నారు. సో ఎవరిని సాటిస్ఫై చేయడం కోసం, ఎవరిని ముప్పు పొందడం కోసం అలాంటి వ్యాఖ్యలు చేసిన అనుకోవచ్చు. ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్ ఉన్న పెద్దలకు మీకు నమస్కారం అన్న. ఇప్పుడు ఈ వ్యాఖ్యలకు తర్వాత ఇప్పుడు నిన్న మొన్న జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరి వారు మాట్లాడుతున్నటువంటి అంశాలు మరి అసందర్భిత సందర్భంగా మాట్లాడుతున్న అంశాలు ఉంటాయి. ఈ ఈరోజు ప్రజలు బ్రహ్మాండంగా పట్టం కట్టి ప్రజలు వారికి పూర్తి మెజార్టీ ఇచ్చి వారికి అధికారం ఇచ్చినప్పుడు వారి సంక్షేమం మీద మరి వారు అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా మరి ఏదో మాట్లాడడం, మరి గత నవంబర్ 28 తారీఖు రోజున జరిగినటువంటి సంఘటన అవును, మరి మరోసారి గుర్తు చేసుకుంటూ ఈసారి రమ్మను పక్క ఎంతైనా సీఎం ఇరుగు పొరుగు సీఎంలను ఇరుగు పొరుగు ప్రభుత్వాలను గౌరవించుకోవాల్సిన ముఖ్యమంత్రి గారు మరి వారు ఇప్పుడు దమ్ముంటే రమ్మను జగన్ను అని మాట్లాడినటువంటి సందర్భం కాబట్టి దీనికి ఉద్దేశించి విజయసాయి రెడ్డి గారు రాజ్యసభలో మాట్లాడిన అంశం ఉంటుంది. ఈ అంశం వారి వ్యక్తిగతంగా ఉన్నటువంటి అభిప్రాయం, మా పార్టీ కానీ మరి పార్టీ ఆలోచన కానీ సంబంధం లేని అంశం. అంటే బీఆర్ఎస్ నాయకులు కూడా సేమ్ కామెంట్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు కూడా కడియం శ్రీహరి కావచ్చు, లేకపోతే హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఆ విధమైన కామెంట్లే చేసిండు. అదిగో ప్రభుత్వం కూలిపోతుంది, ఇదిగో ప్రభుత్వం కూలిపోతుంది, ఇప్పుడు కూలిపోతుంది, అప్పుడు కూలిపోతుంది, ఒక మైండ్ గేమ్. అంటే జనాన్ని పక్కదోవ పట్టించేసి ఒక మైండ్ గేమ్ డిస్టర్బ్ చేయడం కోసం పనికొస్తే తప్పితే ప్రభుత్వాన్ని కూల్చే అంత సినిమా ఏం లేదు. అది అందరి దృష్టి నుంచి ప్రభుత్వం మెజార్టీలో ఉన్నప్పుడు ప్రజలు తీర్పిచ్చిన తర్వాత రాజ్యాంగబద్ధ ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చేయాలంటే ఎవరి ప్రభుత్వాన్ని ఎవరైనా కూల్చేయచ్చు. అంటే ఈ డ్రామా అంతా మైండ్ గేమ్ అంతా ఆడటం లోపల ఎవరిని సాటిస్ఫై చేయడం కోసం? బీజేపీనేనా? ఇప్పుడు మైండ్ గేమ్ ఒకవైపు బీఆర్ఎస్, మరొక వైపు వైసీపీ. కూల్చివేస్తామనే పదం ఎక్కడ వాడలేదండి. కూల్చివేస్తామనే పదం కాదు, కానీ ఈ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చిందో దాంట్లో టోటల్గా 420 హామీలు ఉన్నావో ఆ 420 హామీలు చేయని పక్షాన ప్రజలే దీన్ని తిరస్కరిస్తారు అనేటువంటి ఆలోచనతో మాట కానీ మేము బీఆర్ఎస్ పార్టీగా కూరగొడతాం, మేము పడగొడతాం, వాళ్ళ పార్టీలో మరి తగాదాలు పెడతాం, నేల కూలుస్తాం అనేటువంటి సంభాషణ ఎక్కడ రాలేదు. కాకపోతే 6 నెలల లోపల ఒకవేళ వీళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీలు కావచ్చు, వీరు ఇచ్చిన పథకాలే కావచ్చు, వీరు చెప్పినటువంటి సంక్షేమ ఫలాలు చేయని పక్షాల అప్పుడు ఉన్న పరిస్థితి మారే పరిస్థితి ఉంటుంది అని మాత్రం చెప్పారు. కానీ మేము కూలగొడతామనే మాట ఎక్కడ మాట్లాడలేదు. ఎవరైనా కూడా పల్లరాజు మాట్లాడినా హరీష్ రావు గారు మాట్లాడినా, కేటీఆర్ గారు మాట్లాడినా కూడా ఈ ప్రభుత్వం మరి అప్పుల పాలైంది, అప్పులు ఉన్నాయి అన్నటువంటి మాట ఇప్పుడు చెప్పడం ఏంది? ఎప్పుడో కాగు నివేదిక ఇచ్చింది. అన్నా ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు కేటీఆర్ పొద్దాక అన్న ఒక నిమిషము, కేటీఆర్ పొద్దాక 420 హామీలు 420 హామీలతో పాటు 420 హామీలు పెట్టాడు. అంటే బాగా బహుశా కేటీఆర్కి బాగా కలిసి వచ్చే వాడేమో. ఎందుకంటే బీఆర్ఎస్ నాయకులంతా చేసింది 420 పనులే. వాడిని ముంచడము, లేపడము, అమ్ముకోవడము, తెచ్చుకోవడము, ముంచేయడము, ఈ 420 పనులు బీఆర్ఎస్ నాయకులు చేయడం అంటే ఎవరు లేడు. ఆల్మోస్ట్ అదే రియల్ ఎస్టేట్ దందాలో 420 పనులు చేసిండ్రు, అధికారంలో 420 పనులు చేసిండ్రు, అన్ని ఇస్తామని చెప్పి 420 పనులు చేసిండ్రు, ప్రతి ఒక్కరిని చీట్ చేసే లోపల ముందున్నారు. అంటే ఈ 420 బీఆర్ఎస్ బాగా కలిసి వచ్చిన వాడా? 420 అనేది వాళ్ళ పథకాలు ఇచ్చేటువంటి అంశాలు, వాళ్ళు చెప్పినటువంటి వాగ్దానాలు తెచ్చారు, ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు కాంగ్రెస్ పార్టీ. 420 అనేది 420 అంశాలు పెట్టారు. దాన్ని ఇంగ్లీష్లో 420. ఆ 420 అమలు చేయండి అని మాటతో చెప్పారు. ఏదైతే మీరు అన్నట్లు దగా చేశారు, మరి కేసీఆర్ గారు వీళ్ళంతా మోసం చేశారు, అవినీతి చేశారని అబద్ధాలు చెప్పి రాజాన్ని గద్దెనెక్కిండ్రు. మరి గద్దెనెక్కిన తర్వాత వాళ్ళు చేసిన అంశం ఏంది? ఈ రాష్ట్రంలో సిఐడి ఉంది, మరి దేశంలోన సిబిఐ ఉంది, ఈడీ ఉంది, విచారణ చేయించాలి, విచారణ చేపట్టాలి, అధికార యంత్రాంగం ఉంది, పోలీసు యంత్రాంగం ఉంది, జ్యుడిషియల్ సెక్టార్ ఉంది,
మరి ఇవన్నీ కూడా వాళ్ళందరూ వాడుకొని ఇదేదో నిరూపణ చేయొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళు ఏదేదో మాట్లాడుతూ అధికారంకి వచ్చారు. మరి వారు అన్న ఒక్క విషయం వాళ్ళు ఏంటంటే అనుకున్నట్టు అవినీతి రాములన్న జరిగితే ఏదో ఒకటి వాళ్ళు మాట్లాడితే అనుకున్నట్టు అధికారం ఇలా ఇవ్వరు. ఈ మనం చేసిన రాష్ట్రంలో పనులను మనం ఈ ఒక్క రాష్ట్రంలో నిమిషం కుంభకోణం అన్న జరిగితే ఏదో ఒకటి మాట్లాడితే ప్రజలు ఏమీ ఓట్లు వేయరు. మనం చేసే పనులు అంటే మనం చేసిన 420 పనులు ఇంకా క్లియర్గా చెప్పాలంటే నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు లేవు, అదొక 420. ఇక్కడ కేజీ నుంచి పీజీ ఉచిత విద్య లేదు, అదొక 420. దళిత సీఎం చేస్తామన్నారు, అదొక 420. సో యూత్కి వచ్చేసి వాళ్ళకు నిరుద్యోగ భృతి అత్యున్నతమైన స్థితిని క్రియేట్ చేస్తామన్నారు, అదో 420. జాబ్ కార్డు ఇస్తామన్నారు, అదొక 420. టీఎస్పీఎస్ విషయంలో జరిగిన మోసాలన్నీ అదొక 420. ఇక భూములను కబ్జా చేసి అమ్ముకోవడంలో 420. ఉప్పల భూములలో 420, మియాపూర్ భూములలో 420. ఎక్కడ భూములు కాబడితే అక్కడ ఖర్చులు వేయడం 420. ఇక్కడ మన నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు మినిస్టర్లు కూడా 420 పనులే చేసిన అనేది ప్రజలు నమ్మేళ్ళు. ఈ 420 పనులు చేసిన తర్వాత ప్రజలు ఓట్లు కాంగ్రెస్కి వేసి మ్యాండేట్ చేసిండ్రు. మళ్ళీ అదే 420ని నమ్ముకున్నారు అంటే ఇక ఇంతకంటే 420 విషయాలు ఏమైనా